సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచారా? తమ్ముడు, కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దేవునితో గడపండి. దేవుని సన్నిధిలో దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మంచిది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈరోజు చివరి దినం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్న మీకు మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ రాత్రి 6:30కి ప్రారంభం కాబోయే సువార్త సభకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దైవజనాంగమ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాల్లో సువార్త కూటాలు ఏర్పాటు చేయాలనే భారంతో, సువార్త ప్రకటించాలనే ఆ దర్శనంతో సాగుతూ ఉంది. 23, 24, 25 మచిలీపట్నంలో ఉన్నాయి. 28, 29 తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నాయి. మే నెల 6, 7, 8 అమలాపురంలో ఉన్నాయి. 13, 14, 15, 16 మెదక్లో ఉన్నాయి. అలాగే 21, 22, 23 విజయవాడలో ఉన్నాయి. మే నెలలో ప్రార్థించండి, పాలు పంపులు పొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఈ దినం క్రైస్తవ సంఘానికి అత్యవసరమైన ఓ ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం. ఇవి కడవరి దినాలు, అపాయకరమైన దినాలు. సాతాను తనకు సమయం కొంచెమేనని వాడు విజృంభిస్తున్న దినాలు. విజృంభిస్తూ అనేక మంది భక్తుల జీవితాలను వినాశనం చేస్తూ, అనేక మంది భక్తుల ఆత్మీయతను మృంగివేస్తూ, భక్తులను భ్రష్టత్వం వైపుకు సాతాను నడిపిస్తున్న భయానకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. సాతాను దేవుని ప్రజల మీద 2 రకాలుగా వాడు దాడి చేస్తాడు. ఒకటి సైలెంట్గా దాడి చేస్తాడు, రెండోది వైలెంట్గా దాడి చేస్తాడు. మన విరోధికి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుచున్నాడు. చూస్తాం కదా, ఒకవైపు సింహంలాగా వస్తాడు గర్జిస్తా, ఇంకొక వైపు చడి చప్పుడు లేకుండా సర్పంలాగా వస్తాడు. సర్పంలాగా వచ్చి చడి చప్పుడు లేకుండా కొంతమంది భక్తులను మింగేస్తున్నాడు. గర్జిస్తూ భయభ్రాంతులకు గురి చేసి అనేక మంది ఆత్మీయ జీవితాలను దొంగిలిస్తున్నాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసు నామం పేరిట మిమ్మను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దుష్టుడు ఎన్నటికీ ఎప్పటికీ ముట్టకుండును గాక. ఆమేన్. మన కుటుంబాలను ఎన్నడూ తాకకుండును గాక. వాడు మనలను ముట్టకుండా ఉండాలంటే 2 సూత్రాలు. ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు, అర్ధకాలము పోషించబడును. విన్నారా? సర్పముఖము చూడకుండా కాలం, అర్ధకాలం పోషించబడిను. ఎంత విలువైన మాట విన్నాము కదా. సర్పపు ముఖం చూడకుండా. ఆమేన్. సాతాను ముఖం నీవు చూడకూడదు. నిన్ను ముట్టడానికి కూడా వాడు భయపడాలి.
నిన్ను నీ పిల్లలు, నీవు నీ పిల్లలు సాతాను ముఖం చూడకుండా, వాడి అడుగుల సవ్వడి మన ఇంటిలో పడకుండా భద్రత కలిగి ఆయన సన్నిధిలో బ్రతుకుదుంగాక. అద్భుతం. సర్పపు ముఖం చూడకుండా వాళ్ళు దాచబట్టడానికి ఏం చేశారు? పక్షిరాజు లాంటి 2 బలమైన రెక్కలు దేవుడు వారికి ఇస్తే, ఆ బలమైన రెక్కలతో రివ్వుమని అరణ్యములో తన చోటికి ఎగిరిపోయి సర్పపు ముఖం చూడకుండా దాచబడ్డారు. పక్షిరాజు దేవుని బిడ్డలే. ఆ పక్షిరాజుకు బలమైన రెక్కలు, బలహీనమైన రెక్కలు కాదు. ఓ పక్షి ఆకాశ గగనాల్లో విహరించాలంటే రెక్కలు బలమైనవై ఉండాలి కదా. ప్రతి క్రైస్తవుడు బలమైన 2 రెక్కలు కలిగిన వాడిగా ఉండాలి. ఈ బలమైన రెక్కలు నీకుంటే దుష్టుడికి దొరకకుండా ఎగిరిపోతావు, దూరంగా వెళ్ళిపోతావు. వాడి ముఖం చూడకుండా నువ్వు భద్రంగా దాచబడతావు. ఏంటి ఆ బలమైన రెక్కలు? బలమైన రెక్కలు, ఒక రెక్క బలమైన ప్రార్థన. ప్రార్థనా పరుని దుష్టుడు ముట్టలేడు. ముట్టాలని ప్రయత్నం చేసిన వాడి వల్ల కాదు. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. నేనంట, సింహాలు దానియేలు దగ్గరికి రావటం కాదు, దానియేలే సింహాల దగ్గరికి వెళ్ళాడు. ఏం చేయాలి? దానియేలును ముక్కలుగా చీల్చి ఎముకలను పొడి చేయాలి. అద్భుతం తెలుసా? సింహాలు దానియేలును ముట్టలేదు. ఎందుకు? ప్రార్థనా పరుడు. తల్లి, మన యవ్వన ఆడపిల్లలను మింగాలని సింహం లాంటి పనికి మాలిన పిల్లలు లోకంలో తిరుగుతున్నారు. నీ యవ్వన బిడ్డల పవిత్రత చెరపాలని, నీ యవ్వన బిడ్డలను క్రీస్తు సరళతలో నుంచి తప్పించాలని, వాళ్ళను విశ్వాసభ్రష్టులుగా మార్చాలని, నీ పిల్లల ద్వారా నీకు అవమానం తీసుకురావాలని, నీ పిల్లల ద్వారా ఆధ్యాత్మికంగా నిన్ను కృంగదీయాలని దుష్టుడు లోకంలో తిరుగుతున్నాడు. దుష్టుడు నీ పిల్లల వైపు చూడటానికి కూడా వాడు భయపడాలి. దుష్టుని ముఖం చూడకుండా మన పిల్లలు దాచబడాలి. అలా చేసేది ప్రార్థనే. నిన్ను మింగాలని, బోధిస్తున్న నన్ను మింగాలని, ప్రపంచంలో దేవుని కొరకు రోషంగా బ్రతికే వ్యక్తులను మింగాలని వాడు తిరుగుతున్న దినాలు. బలమైన రెక్క నీకు లేకపోతే అవలేలుగా దొరికిపోతావు. అవలేలుగా శత్రు చేతిలో బందీగా మిగిలిపోతావు. అడుగు, ప్రార్థన కాదయ్యా, బలమైన ప్రార్థన నాకు దయచేయి, బలమైన ప్రార్థనాత్మ నాకు దయచేయి. సియోను కుమారి ప్రాకారమా, దివారాత్రులు కన్నీళ్లు విడు అంటాడు కదా. అంటే ప్రార్థన ఒక వ్యక్తికి ప్రాకారం. అవునా? ప్రార్థన పరులను దుష్టుడు ముట్టలేడు. ముట్టాలని ప్రయత్నం చేస్తాడు, ముట్టలేడు. ఇంకొక ఆధారం చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, ఒకసారి ఆ మాట కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 7వ అధ్యాయం 13వ వచనం. 7:13. ఇలాగు ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఫిలిష్తీయులు అణచబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయేది. దైవజనమా, ఫిలిష్తీయుడు అంటే దుష్టుడే కదా. యేసు నామం పేరిట దుష్టుడు అణచబడాలి,
ఆ దుష్టుని ఎదుట నీవు నీ పిల్లలు అంతకంతకు హెచ్చించబడాలి. ఆమేన్. దుష్టుడు అణచబడాలి. దుష్టుడు అణచబడటం మాత్రమే కాదట, ఇశ్రాయేలు సరిహద్దులలోనికి రాలేకపోయారు. అంటే ఇశ్రాయేలు దేశాన్ని ముట్టలేకపోయారు. ఎందుకు ముట్టలేకపోయాడు? ఆ దినాలు సమూయేలు ఉండిన దినాలు. ఆ దేశంలో సమూయేలు ఉన్నాడు. మీరు అంటారేమో, ఏమి సమూయేలు ఏమన్నా మిలిటరీ మ్యానా, సైన్యాధ్యక్షుడా, 1,00,00,000 మంది సైన్యం ఆయన అనుకుందా? ఏముంది సమూయేలుకి? కోట్ల కొలది సైన్యం చేయగలిగిన పని ఒక సమూయేలు చేయగలిగాడు. ఏం చేశాడు? ప్రార్థన. ఆ ఒక్క దైవజనుని ప్రార్థన దేశానికి కంచెగా మారిపోయింది. దుష్టుడు ముట్టలేకపోయాడు. తమ్ముడు, సాతాను భయంకరంగా విజృంభిస్తున్న దినాలు, భక్తి కలిగిన వాళ్ళను కూడా మింగేస్తున్న భక్తి కలిగిన వాళ్ళను కూడా భ్రష్టత్వానికి నడిపించి విశ్వాస భ్రష్టులుగా సాతాను మారుస్తున్న భయంకర దినాల్లో బ్రతుకుతున్నాం. దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండునట్లుగా బలమైన రెక్క ప్రార్థన రెక్క కలిగి ఉండు. రెండో రెక్క చెప్పమంటారా? వాక్య ధ్యానం. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే వాక్యం చేత ప్రతిదినం నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునే జీవితం. ఒకటి ప్రార్థన రెక్క, బలమైన ప్రార్థన, బలమైన పరిశుద్ధత. ఈ 2 రెక్కలు నీకుంటే దుష్టుడుకు దొరకకుండా, వాడి ముఖం చూడకుండా ఈ భూమి మీద నువ్వు దాచబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎక్కడుందా మాట చూడండి. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక చివరి అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. విన్నారా ఈ మాట? దేవుని మూలముగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరు? పాపము చేయని వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అగైన్, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరు? వాక్యానికి పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. సత్యవాక్యము వలన మీరు కనబడితిరి అని బైబిల్లో రాసింది కదా. ఎక్కడుంది? కింద కామెంట్ బాక్స్లో రాయండి. సత్యవాక్యము వలన ఆయన దయా సంకల్పము చొప్పున మిమ్ములను కనిను అంటాడు. సత్యవాక్యానికి పుట్టాలి అంటే ప్రతి దినం ఆ వాక్యంతో నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. వాక్యానికి పుట్టడం అంటే ఏంటి? నీకు వడ్డీ వ్యాపారం ఉంది, వాక్యం విన్నావు, డబ్బు వడ్డీకి ఇవ్వకూడదు, ఆ వాక్యం చేత పట్టబడ్డావు, వడ్డీ వ్యాపారం మానేశావు. అప్పుడు నువ్వెవరవో తెలుసా? వాక్యానికి పుట్టినవాడివి. అశ్లీలమైన బూతు బొమ్మలు చూడకూడదు, వాక్యం విన్నావు, ఆ వాక్యం చేత నువ్వు పట్టబడి ఆ చెడు అలవాటు మానేశావు. వాక్యానికి నువ్వు పుట్టినటువంటి వాడివి. రైట్? శత్రువును ప్రేమించాలి, వాక్యం విన్నావు. అంతకాలం శత్రువును ద్వేషించేవాడివి. ఆ వాక్యం విన్న తర్వాత ఆ శత్రువు కూడా ప్రేమను పంచటం ప్రారంభించావు. ఎవరివి నీవు? వాక్యానికి పుట్టిన బిడ్డవి. వాక్యానికి నువ్వు పుడితే వాక్యం నీకు తల్లి అవుతుంది. ఆ వాక్యానికి నువ్వు కుమారుడు కుమార్తె అవుతావు. నేనంట, దేవుని కుమారులను ఎవడైనా ముట్టగలడా? దుష్టుడు ముట్టగలడా? ముట్టలేడు. అందుకనే ప్రతి దినం వాక్యం చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. ఈరోజు వాక్యం చదివేరా అని ఎందుకు అడుగుతావు? అలా చదవమంటే లొడలోడ చదవమని కాదు, ఆ వాక్యం చేత నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. వాక్యం చదివి కూడా నువ్వు పరిశుద్ధపరుచుకోలేదా, నువ్వు దేవునికి పుట్టినవాడివి కాదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు.
దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరయ్య అంటే వాక్యానికి పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. రైట్? అపవాదికి అన్నడూ చోటు ఇవ్వకుండా. అందుకనే ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడతాడు కదా, చూడండి అక్కడ. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 26వ వచనం, 27, 28 వచనాలు. కోపపడుడి కానీ పాపము చేయకుడి, పైనంటాడు అబద్ధమాడుట మాని ప్రతివాడు సత్యమే మాట్లాడాలి. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచుండకూడదు, అపవాదికి చోటివ్వకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను. విన్నారా? అపవాదికి చోటివ్వకుడి. అపవాదిగాడు ఎవడో తెలుసా? వాడు పిలవని పేరంటం. నువ్వు పిలవకపోయినా వస్తాడు, పిలవకపోయినా వాడు వస్తాడే. ఇక పిలిస్తే రాకుండా ఉంటాడా? చోటీకిపోయిన చోటు కోసం వెతుకుతాడు. అలాంటిది నువ్వు చోటిస్తే రాకుండా ఉంటాడా? ఏంటి? అబద్ధాలు, సాతానుకు చోటిచ్చే అనుభవాలు, సమాధాన పడకపోవటం, సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడకపోవటం అపవాదికి చోటిచ్చినట్టు లెక్క. దొంగిలించటం, దేవుని సమయాన్ని దొంగిలించటం. విన్నారా? దేవుని సమయాన్ని దొంగిలించటం. మరలా చెప్తున్నాను, దేవుని సమయాన్ని దొంగిలించటం. సత్క్రియ చేయకపోతే కూడా, అంటే చేయాల్సిన క్రియ, సాయంత్రం కుటుంబ ప్రార్థన, సత్క్రియ 2-3 అధ్యాయాలు ఉదయం లేవటంతో చదువుకోవాలి, సత్క్రియ. అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించాలి, సత్క్రియ. విన్నారా ఈ మాట? ఆ పని చేయకపోతే దుష్టుడు ముట్టడం ప్రారంభిస్తాడు. దైవజనమా, దుష్టుడు నిన్ను నన్ను ఎన్నడూ ముట్టకుండా ఉండునట్లుగా బలమైన వాక్య ధ్యానం, అంటే బలమైన పరిశుద్ధత, బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, బలమైన పరిశుద్ధత, ఈ 2 రెక్కలతో దుష్టుడికి దొరకకుండా ఎగిరిపోతావు. సింహంలాగా తరుముతున్నాడా? 2 రెక్కలు అల్లాడిస్తూ ఎగిరిపో. సర్పంలాగా కాటేయాలని ప్రయత్నం చేస్తున్నాడా? అడుగు. ఒక రెక్క ఉంటే సరిపోదు. ఏది? ప్రార్థన నుండి పరిశుద్ధత లేకపోయినా, పరిశుద్ధత ఉండి ప్రార్థన లేకపోయినా దుష్టుడికి మనం దొరికిపోతాం. ఏ పక్షి అయినా ఒంటి రెక్కతో ఎగరగలదా? ఏ పక్షి అయినా ఒంటి రెక్కతో ఎగరగలదా? ఎగరలేదు. కొందరికి వాక్యం చదువుతారు, ప్రార్థన ఉండదు. కొందరికి ప్రార్థన ఉంటుంది, వాక్యం చేత పరిశుద్ధపరుచుకునే అనుభవం ఉండదు. ఈ బలమైన రెక్కలు నీకుంటే దుష్టుడికి ఎన్నడూ నువ్వు దొరకకుండా అరణ్యం లాంటి ఈ లోకంలో సురక్షితంగా నువ్వు దాచబడుదువుగాక. సర్పపు ముఖము చూడు, వాడి ముఖాన్ని కనబడకూడదంతే. సర్పపు ముఖము కనబడకుండా కృపగల దేవుడు నిన్ను, నీ పిల్లలను నా దేవుడు దాచునుగాక. ఈ రాత్రి కలుసుకుందాం. ఒప్పల్లో మీటింగ్ ఉంది, ప్రార్థన చేయండి. మహిమకరంగా దేవుడు జరిగించేటట్లు ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడారు, దివ్యమైన మాటలు మీరు వినిపించారు. నా చేతులెత్తి నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. దుష్టుడు ఈ బిడ్డలను ముట్టకూడదు, వాడి ముఖం నీ పిల్లలు చూడకూడదు. వాడి సర్పం, వాడు గర్జించే సింహం. నీ పిల్లలు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురున్నట్లుగా బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, బలమైన పరిశుద్ధత సమృద్ధిగా దయచేయండి. ఇక మీదట దుష్టుని కార్యాలు ఏవి మా పిల్లల జీవితాల్లో జరగకూడదయ్యా. దుష్టుని ఆలోచనలన్నీ యేసు నామం పేరిట నిర్వీర్యమైపోవునుగాక.
బిడ్డల చుట్టూ కంచి వేయుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.